ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నీదే నీదే బ్రతుకంతా నీదే, 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 నీదే నీదే నాదంతా నీదే, నీదే నీదే నాదంతా నీదే. పాడారా అబద్ధం ఆడారా? పాడారా అబద్ధం ఆడారా? దేవునితో కూడా అబద్ధమా? ఈ పాటను అనుభవిస్తూ పాడాలండి. పాట పాడినట్టు కాదు, అనుభవిస్తూ పాడాలి. నాకు ఉన్న కళ్ళజోడు, నాకు ఉన్న ఉంగరము, నాకు ఉన్న వాచీలు, నాకు ఉన్న పట్టుచీరలు, నాకిచ్చినవన్నీ నీవే. నీకు అవన్నీ నేను ఇచ్చినా తిరిగి నాకు అనేక రెట్లు వస్తాయే కానీ నేనేమి పోగొట్టుకోను. పాతదిస్తే కొత్తదిస్తాడు దేవుడు. అది ఆయన దగ్గర ఉందండి. పాత దానిని కొత్తదనం చేసేవాడు. జీవితం ఇస్తే నూతన జీవితంగా చేసిస్తానన్నాడు ఆయన. కాబట్టి విశ్వాసంతో పాడదాం, సరేనా? ఓకే, రెడీ. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే నాదంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌందర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, అనుభవించే ఆహారం కేవలం నీడేనయ్యా, కేవలం నీడేనయ్యా,
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ పొలం, నాకు ఉన్న ఈ స్థలం, నాకు ఉన్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా. అడలే నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. మీ బైబిళ్ళను తెరిచి చూపించండి, దయచేసి చూపించండి, పైకెత్తి చూపించండి. ఎంత ఎత్తి అలా ఎత్తగలరు అలా ఎత్తండి, పర్వాలా. కొన్ని నిమిషాలు మీ బైబిల్ మీరు మొయ్యండి. మీ బ్రతికంతా బైబిల్ మిమ్మల్ని మోస్తుంది. మీ వయసు వచ్చే వరకు చంకన పెట్టుకుని వాడిని నేనే అన్న ప్రభు మాట నీకు తోడై ఉంటుంది. ఒక్కసారి మీ బైబిల్కి వచ్చి అటు ఇటు కదిపిస్తారా? ఇంకా బాగున్నాయండి. పైనున్న హారిజన్ లైట్స్ కంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం, నీ వాక్యం నా పాదాలకు దీపంగా ఉందని దావీదన్నాడు. నా నోటికి జుంటె తేనె దారవలి ఉందన్నాడు. నీ వాక్యం నాకు దొరకగా దోపు సొమ్ము దొరికినంత సంతోషంగా ఉందన్నాడు. నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానన్నాడు. అవును, వాక్యము మనల్ని బలపరిచే ఆహారము, మనకి
బలమునిచ్చే, శక్తినిచ్చే పాల వంటిది. దేవుని వాక్యము మనల్ని ఆదరించేది. దేవుని వాక్యం మన నిజ స్వరూపాన్ని చూపించే అద్దం వంటిది. దేవుని వాక్యము ఆకాశము నుండి పడే మంచు వంటిది. దేవుని వాక్యము పాల వంటిది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం, సాతాను ఎదిరించడానికి మనకు సహాయపడేది. దేవుని వాక్యం మరొక్కసారి కదిలించండి. దివ్యగ్రంథము, దివ్యగ్రంథము, ఎచటనైనా చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. అందరూ మీ బైబిల్ మీ ఎదురుగుండా పట్టుకోండి. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇలా ఎత్తి పట్టుకోండి, లేకపోతే కొత్త రకంగా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని కొనండి, చదవండి, విశ్వసించండి. అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. దేవుని వాక్యాన్ని పట్టుకున్నాక, ఇది నా దేవుని వాక్యం, అనుదినం నేను చదువుతా, ధ్యానిస్తా, అనుసరిస్తా, వాక్యానుసారంగా జీవిస్తా. నా దేవుని వాక్యం నన్ను ఆదరిస్తుంది, నాకు జ్ఞానం ఇస్తుంది, నేను నడవలసిన మార్గం నాకు చూపిస్తుంది. నా యేసయ్య మాట, నా పరిశుద్ధ గ్రంథంలోని మాట, ఈ మాటలు నేను వింటా, ఈ మాటలు చదువుతా, ఈ మాటలు ధ్యానిస్తా, ఈ మాటలను అనుసరిస్తా. అప్పుడు నేను ఫలిస్తా, అప్పుడు నేను ఫలిస్తా. నా దేవుని వాక్యం నాకు ఎంతో ఇష్టం. గుండెలు కత్తుకోండి. నా వాక్యం నాకు ఎంతో ఇష్టం. ముందు పెట్టుకోండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వారు వినండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనం. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు, అతని పేరు ఫెలిక్స్. చాలా ఉన్నతమైన అధికారములో ఉన్న వ్యక్తి. అతడు ఒక అన్యుడు. అతడు ద్రుసిల్ల అనే ఒక యూదురాలుని వివాహం చేసుకున్నాడో ఉంచుకున్నాడో కానీ తనతో కూడా తీసుకొని వచ్చాడు. ఈ అధికారి పౌలు గురించి విన్నాడు. పౌలుని గురించి అధికారికి ఎలా పరిచయం చేశాడంటే, వీడు చాలా వంచకుడు, వీడు భేదాలు కలుగజేసేవాడు, వీడు మనుషుల్ని గలిబిలి చేసేవాడు అని చాలా చెడ్డగా ఈ పౌలుని గురించి, అందుకని ఇతన్ని చెరసాలలో పెట్టాం అని ఇతరులకు తెలియజేశారు. అయితే ఆ పౌలు గురించి ఆ యూదురాలుగా ఉన్న భార్య ఎరిగి ఉందో ఏమో, లేక ఈ పౌలు బ్రతుకు విచిత్రంగా ఉందే, ఇతడు చెప్పేటువంటి విషయాలు విచిత్రంగా ఉన్నాయే, ఎవరో ఒక కొత్త దేవుడి గురించి చెప్తున్నాడే, ఆయన నిజదేవుడు అంటున్నాడే, ఆయన నామంలో ఏమేంటో జరుగుతాయి అంటున్నాడే, అసలు ఆయన ఏం చెప్తాడో చూద్దాము అని ఒకరోజు ఈ ఫెలిక్స్ పౌలును పిలిపించుకొని దేవుని రాజ్యాన్ని గురించి లేక క్రీస్తునందలి విశ్వాసమును గురించి బోధించమని, ప్రసంగం చేయమని అడిగి ప్రసంగం చేయమన్నాడంట. ప్రసంగం చేయటం అంటే కొంతమందికి ఎంత ఇష్టమో, నిజమే. కొంతమంది చెయ్యి ప్రసంగం అంటే కొద్దున. చూడండి, దేవుడు చెయ్యమంటే చెయ్యండి, నోరు ముయ్యమంటే ముయ్యండి, కూర్చో అంటే కూర్చోండి, నిలబడంటే నిలబడి. మొదటి రోజు చెప్పాను, మనం బానిసలం, ప్రేమ బానిసలం, ప్రభువుకు బానిసలం. ఆయన చెప్పిందే చేస్తాం, ఆయన అడుగుల్లో అడిగేసి నడుస్తాం. పౌలు చాలా మత వైరాగ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. తెక్కోళ్ళలాగా ఉండేవాడు ఒకప్పుడు, భలే వైరాగ్యం.
తను చెప్పింది వినకపోతే వాడిని తన్నేసేవాడు అంతే, జుట్టు పట్టుకొని లాక్కొచ్చేసేవాడు. మా యోధా మతమే గొప్పది, ఈ యేసుప్రభు ఎవడో అని నమ్మకుండా ఆనాటి క్రైస్తవులు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని హింసించేవాడు, దూషించేవాడు. వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు దమస్కు రోడ్లో యేసు ప్రభు అతన్ని దర్శించాడు. సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? నీవెవడేవు ప్రభువా? నేను నజరేయుడైన క్రీస్తును, నేను నీవు సిలువ వేసిన క్రీస్తును అన్న మాటలు, ఆ దర్శనం అతని మూర్ఖత్వాన్ని నుంచి విడుదల పొందింది. అతని కంటికొన్న పొరలు రాలిపోయినాయి. ఆ రోజు నుండి యేసులో ఉన్న సత్యాన్ని ఎరిగి తన మతాన్ని, తనకున్న ఆధిక్యతలను, తన యొక్క గొప్పతనాల్ని, తను హెబ్రీ గమానియేలు పాదముల దగ్గర చదివినోడు, అంటే పెద్ద పెద్ద మేధావి విద్యావంతుడు, అతడు రోమన్ సామ్రాజ్యపు పౌరసత్వం కలిగిన వాడు. అంటే ఆ రోజుల్లో అది గొప్ప, చాలా గొప్పది, చాలా ఆధిక్యతలు ఉంటాయి. ఆయన అవన్నీ విడిచిపెట్టుకొని యేసును వెంబడించడానికి నిశ్చయించుకున్నాడు. యేసు ప్రభు సువార్తను చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఆయనంటే భయపడిన వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకొనంగానే ఆయన మీద తిరగబడ్డారు. ఆయన కొట్టడం మొదలుపెట్టారు. రాళ్లతో కొట్టేవారు, కొరడాలతో కొట్టేవారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. అయినప్పటికీ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో సువార్తను ఎన్నడూ ఆపలేదు. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని సేవ మానటం అనేది దేవుని పద్ధతి కాదు. కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని యేసు ప్రభువుని విడిచిపెట్టడం మంచిది కాదు. ఆయన తీసుకొచ్చి అధికారి కూర్చొని సంకెళ్ళు కట్టున్నాయి పౌలుకి, ప్రసంగం చేయమన్నాడు. ప్రసంగం చేయమంటే పౌలు నోరు విప్పి ఏం చేశాడో 3 మాటలు ఉన్నాయండి ప్రసంగ సారం. అదొక్కసారి చూద్దాం. ఏంటది? 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గురించియో, ఆశా నిగ్రహమును గురించియో, రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగా, నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబోవు విమర్శ దినమును గురించి ప్రసంగించాడు. ఈ రోజున చాలామంది బోధకులు, క్రైస్తవ బోధకులు బోధిస్తూ ఉన్నారు. బోధను మీరు జాగ్రత్తగా వినండి. ఆ బోధలో ఈ సారం లేకపోతే అది సరైన బోధ కాదు. మరొక చోట పౌలు అన్నాడు, ఉపదేశానుసారమేమనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. విశ్వాసం, పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, వీటిని గురించి బోధకుడు బోధించకపోతే అది యేసయ్య బోధ కాదు. హృదయ శుద్ధిని గురించి, దేవుని నీతిని గురించి ఈ రోజున క్రైస్తవులు అనబడే వారికి ఏం అర్థం కావట్లేదు. నేను క్రైస్తవుడిని అంటారు, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను అంటున్నారు. కొందరు మీలో మేము రోజు టీవీలో మీ వాక్యం వింటున్నాను అంటున్నారు. కానీ దేవుని నీతి ఏమిటి అని అర్థమైందా? ఏంటండి? మా పక్కోళ్ళు చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి అని అడిగారు ఒకళ్ళు. వీళ్ళకి దేవుని నీతి అర్థమైందా? శత్రువుల కోసం ప్రార్థన చేయమంటే చచ్చిపోమని ప్రార్థన చేయమంటావేంటి నువ్వు? ఏంటండి నీతి? యేసుక్రీస్తుకు మరొక పేరు నీతి. యేసుక్రీస్తును చూడండి, ఆయన నోట కపటము లేదు, వేషధారణ లేదు. ఈ రోజున క్రైస్తవుడు అనబడేవాడు ద్విమనస్సు కలిగిన వాడిగా ఉండకూడదు. అబద్ధాలు ఆడేవాడు క్రైస్తవుడు ఎట్టవుతాడండి? ఆనాటి పరిశీలన ప్రభు అన్నాడు, మీరు వేషధారులారా, మీరు అబ్రహాము సంతానం అంటున్నారు. కాదు 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 కాదు, మీరు అపవాది సంబంధులు. వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మరి ఈరోజు నేను అడిగితే ఇప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది అంటే ఏం చెప్తారండి? చాలే ఊరుకోండి, అబద్ధం ఆడకుండా అసలు బతికెట్ట బతుకుతావు లోకంలో అన్నాడు ఒక ఆయన. అబద్ధాలు ఆడకుండా ఎట్ట బతుకుతావండి? 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు కదా మన దేశంలో.
1000 నిమిషాల పెళ్ళి ఉన్నా పర్వాలేదు, తర్వాత సంగతి అది. ఏంటంటే అబద్ధం మీద కట్టినది ఏది కూడా నిలబడదు. నీ అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది, అవమానాలు పాలవుతావు. నీ నోరు సత్యము పలకాలి. యేసుక్రీస్తుకు మరొక పేరు సత్యము. క్రీస్తును వెంబడించేవాడు యథార్థపరుడుగా ఉంటాడు, తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు. పౌలు బోధిస్తున్నాడు, యేసు ప్రభువును నమ్ముకోవాలంటే నువ్వు నీతి కలిగి బతకాలయ్యా. నేను చాలా నిష్టగా బతుకుతానండి అంటారు కొంతమంది. ఏంటి నీ నిష్ట? పొద్దున్నే స్నానం చేస్తాను, ఎవరిని ముట్టుకోను. ఏంటండి, మా నాయనమ్మ మడిగట్టుకొని కానీ వంట ఉండేది కాదు, చాలా నిష్టగా ఉండేది. ఆ పని మనిషి వచ్చి అంట్లు తోమపోతే ఈమె నీళ్లు జల్లి ఇట్లిట్ట నీళ్లు జల్లి అప్పుడు కానీ లోపల తెచ్చి పెట్టుకునేది కాదు. నాకేం తెలుసు చిన్నపిల్లడికి, ఏంటి నాయనమ్మ నీళ్లు జల్లుతున్నావు నేను అంటే అపచారం. ఏంటి అపచారం? అపచారం లేదు, ఉపచారం లేదు. బాహ్య శుద్ధే కానీ హృదయ శుద్ధి లేదు. పరిచయుల భక్తి, గుడ్డి పరిచయుడా, గిన్నె బయట కాదురా తలతలలాడేది, లోపల కలుగు. లోపల గిన్నె శుద్ధి అయితే బయట దానంతరదే శుద్ధి అవుతుంది. చూడండి, ఈ రోజున పొద్దున్న లేస్తే మనం బహిరంగ దేహాన్ని శుద్ధిగా పెట్టుకోవడానికి సబ్బులు, స్నానాలు, పేస్టులు, క్రీములు, పౌడర్లు, మేకప్లు, ఏంటండి మంచి మంచి వస్త్రాలు అన్నీ వేసుకొని నీట్గా కనపడాలని చూస్తాం, మంచిదే. కానీ నా హృదయం ఎలాగుంది? ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద అసూయ ఉంది? ఎవరి మీద నా హృదయంలో ద్వేషం ఉంది? నా హృదయంలో సమాధానం ఉందా? ఏం ఆలోచిస్తున్నాను నేను? ఏం తలస్తున్నాను నేను? చాలామంది రాత్రి వచ్చిన యవనస్తులు చెప్పారు నాతోటి, అన్ని చెడ్డ వస్తాయి పాస్టర్ గారు, నాకు ప్రార్థన చేయండి నా కోసం. కళ్ళు మూసుకుంటే చెడ్డ ఆలోచనలే, అన్ని వ్యభిచారపు ఆలోచనలే. క్రియల్లో నేను పాపం చేయటం లేదు, కానీ ఆలోచనలు అన్నీ కూడా పాడైపోతున్నాయని నా కోసం ప్రార్థన చేయమని. యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాడికి హృదయం శుద్ధి అవుతుందండి. తలంపులే కదా అనుకుంటారేమో. యేసుప్రభు చెప్పాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారపు ఆలోచనలు, ఊహలు కలిగిన వాడు దేవుని దృష్టిలో పాపిగా ఉన్నాడు. నీ హృదయంలో దేవుడు శుద్ధి కోరుతున్నాడు. నీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది కనుక నీ హృదయం సరిగా ఉంటే నీ నోరి మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన సరిగా ఉంటుంది. నీతి, నా నీతి పనికిరాదు, నీ నీతి పనికిరాదు. మన నీతి అంట దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. పూర్వకాలంలో వంటగదిలో మసిగుడ్డలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయమ్మా? గ్యాస్ స్టవ్లు వచ్చాక మానేశారా? మసిగుడ్డలు ఉంటాయమ్మా? ఒకటే ఉంటుంది, రెండో ఉంటుంది. ఆ గంజి వార్చినప్పుడు దాని మీద పడిపోద్ది, ఆ పొగ పడిపోద్ది, ఆ సాంబార్ పడిపోద్ది, అది కుళ్ళిపోయి ఎండిపోయి అది దగ్గర పెట్టుకొని వాసన చూసి చూడండి ఎట్టుంటుందో. గుమ్మ ఫారిన్ సెంట్ లాగా ఉంటుంది కదమ్మా. ఎట్టుంటుందండి? భయంకరమైన నీసి గొప్ప కొడుతుంటుంది. మన నీతి క్రియలన్నీ దేవుని ముందు ఎలాగున్నాయంటండి? గబ్బు కొడుతున్నాయంటాయి. ఏంటండి, ఆ పరిచయుడు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా 10వ భాగములు నీకు చెల్లిస్తున్నాను, నేను వారి వలనైనను వీరి వలనైనను ఈ శంకరి వలనైనను లేను అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఏంటండి, ఉపవాసం ఉంటే పరలోకం పోతావా? అందుకని ఈ రోజున కొంతమంది పాస్టర్ గారు ఉపవాసమే వద్దని చెబుతున్నాడు. మొన్న పాస్టర్ గారు యంగ్ ప్రీచర్, ఉపవాసం చెప్తారేంటి పాస్టర్ గారు, ఉపవాసం ఉండమంటున్నారు, దేవుడు మనల్ని ఉపవాసం ఉండమని లేదు, శుభ్రంగా తినేసి కూర్చోమ్మా అంటున్నాడు ఆయన. అబ్బా, తినేసి కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. ఉపవాసం వల్ల కానీ ఎందుకు ప్రభా ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు ప్రభా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే ప్రభు చెప్పాడు, ఇది ప్రార్థన వలనను ఉపవాసం వలననే సాధ్యము. ఊరికే నామకార్థ ఉపవాసం ఉండకండి, ఆచార ఉపవాసం ఉండకండి. ఏదో ఒంటి పొద్దున్న మన జీవితంలో చెప్తారు, ఉమ్ము కూడా మేకుండా ఉంటారు కొంతమంది. అది కాదు నిజమైన ఉపవాసం అనేది. నేను మా సంఘస్థులు చెప్తుంటాను, కొంతమంది అన్న ఉపవాసం ఉండలేకపోతున్నాను అందుకని ఉపవాసుకోవడానికి రావట్లేదని చెప్తుంటే నేను అంటాను అప్పుడు, అయ్యా ఉపవాసం ఉండి కడుపులో ఆకలేస్తుంటే అయ్యో ఉపవాసం ఉన్నానే అమ్మ ఆకలేస్తుంది అని ప్రార్థన చేయకుండా ఏసేహా నాయన ఆకలేస్తుంది, ప్రభా నాయన ఆకలేస్తుంది అన్నప్పుడు అట్ట అనటానికి బదులు తినేసి ప్రార్థన చేయమంటాను నేను.
అంటే ఉపవాసం అనేది నిన్ను నీవు హాని పెట్టుకోవడానికి కాదు, కానీ ఏకాగ్రత కొరకు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు గెత్సెమని తోటలోనికి వెళ్ళి ఎంతో కన్నీటితో ప్రార్థించాడు, మొరపెట్టాడని ఉంది బైబిల్. నీకు నాకు ప్రార్థన కావాలి. ఎవడైనా ప్రార్థన అక్కర్లేదు, ఉపవాస ప్రార్థన చెయ్యక్కర్లేదు, ప్రార్థనలో ఏడవక్కర్లేదు అని ఏ ప్రసంగికుడైనా ప్రసంగిస్తుంటే మోసపోకండి. ఎందుకంటే అది మీకు సులభంగా ఉంటుంది. పాపాల కోసం పశ్చాత్తాపడు, నీ పాపము కొరకు కన్నీటితో ప్రార్థించుకో, ఉపవాసం ఉండి నీ శరీరేచ్ఛలను జయించుట కొరకు దేవుణ్ణి అడుగు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నీతిని గురించి బోధించు. డబ్బులు ఇచ్చినోడు చూసి, కానుకిచ్చినోడిని చూసి, లేకపోతే ఒక పెద్ద అధికారను, లేక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిను, ఒక గొప్ప వ్యక్తిను చూసి ఒక నిజమైన సేవకుడు మురిసిపోడు, కరిగిపోడు. జాగ్రత్త, నీ బ్రతుకు సరిగా ఉండాలి. ఈ ఫెలక్స్ పెద్ద అధికారి, ఈయన సంఖ్యలు తీయటానికి అధికారం ఉంది ఇక్కడ. ఆ ఫెలక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫెలక్స్ను పొగిడి ఎలాగైనా సంఖ్యలలో నుంచి బయటపడటానికి ప్రయత్నించలేదు పౌలు. ఆ అధికారి ఆత్మ రక్షించబడాలని ఆశపడ్డాడు. ఒక ధనవంతుడి ఆత్మ రక్షించబడాలి, ఒక అధికారి ఆత్మ రక్షించబడాలి అనే ఆశ ఈ రోజున మనకు ఉంటేనండి, మన సంఘంలో పేదలు మాత్రమే ఉండరండి, ధనవంతులందరూ కింద కూర్చొని ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తిని తన స్థితిని తెలుసుకునే తట్టుగా చేసేది దేవుని వాక్యం అండి. ఒక వ్యక్తికి మసిపూసి, లేకపోతే ఒక వ్యక్తికి బాగా మేకప్ చేసి గంధం పూసి గొప్పోడిని చూపించేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా చూపించేది దేవుని వాక్యం. ఎంతోమంది ఈ రోజున బోధకులు నీతి బోధ చేయటం లేదు, డబ్బే. ఓ పాస్టర్ గారిని పిలుచుకున్నారంట. ఆ పాస్టర్ గారు పాపం మెల్లగా చెప్తా ఉన్నాడు, మా ప్రియులారా, ఈరోజు అని అంటుంటే పక్కన అయ్యా కొంచెం గట్టిగా చెప్పండి, వినపడతలేదు. చాలా ఎవరికా నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఎంత గప్ప చెప్పారా? కూలికి బోధించదరు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకండి ఇవాళ నిక్కచ్చైన క్రైస్తవులను చూడలేకపోతున్నా, హృదయ శుద్ధి కలిగిన క్రైస్తవులను చూడలేకపోతున్నా, దేవాలయంలోనికి వచ్చినవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డగా బ్రతకలేకపోవడం చూస్తున్నా, దేవుని బిడ్డనని చెప్పేవాడు ఆఫీస్కి వెళ్తే పైనుండి వచ్చేది కింద నుంచి వచ్చేది తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు. ఏంటండి కింద నుంచి వచ్చేది ఏంటి? లంచం. పూర్వకాలం లంచాలే ఉండేయాలండి, ఇప్పుడంటే కుంభకోణాలంట. అంటే కుంభం అంటే మొత్తం దేశం అక్రమాలతో నిండిపోతుంది, అన్యాయంతో నిండిపోతుంది. దైవజనుడా, నీతిని కలిగి జీవించి నీతిని బోధించు. సంఖ్యలైనా పర్వాలేదు, చెరసాలైనా పర్వాలేదు, శిరశ్చేదనైనా పర్వాలేదు, నా యేసయ్య మాట నేను ఉన్నదంటే చెబుతాను అన్నవాడు పౌలు. ఆశా నిగ్రహమును గురించి ఏం చెప్పాలండి? చూసిందంతా కోరుకోవడంతా కొనుక్కోవటం, చూసిందంతా తినటం, చూసినవన్నీ కొనుక్కోవటం, ఏది చూస్తే అది ఆశించటమే. పొరుగువాని భార్య బాగుంటే అది ఆశిస్తారట మనుషులు. ఏంటండి పొరుగువారి భార్య అంటే గాడిద గుర్రం సకిలించినట్టుగా ఈ రోజుల్లో మనుషులు పొరుగువాని భార్య మీద పడి సకిలిస్తున్నారంట. సిగ్గులేదు. నీకు ఇచ్చిన భార్య, బిడ్డలు, నీకు ఒక కుటుంబం నిబంధన చేసి చేసుకున్న భార్య, వివాహ జీవితాన్ని మరిచి, నీవు ఒక తండ్రివని మరిచి, ఎవరో ఒకటి బాగుందని, కలకలలాడుతుందని, తలతలలాడుతుందని, తేనె పూసిన మాటలు మాట్లాడుతుందని వెంటబడుతున్నావు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడలు అతడు ఒడి కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలు వాడి కాళ్ళు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, అవమానమునకును దెబ్బలకును అతడు గురి అవును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది చెప్పారండి రాత్రి వచ్చి సహోదరులు, మా ఆయన నన్ను వదిలిపెట్టేసి ఇంకొక ఆమెతో తిరుగుతున్నారని ఒకళ్ళు చెప్పారు. మా ఆయన నన్ను వదిలిపెట్టేసి ఇంకొక ఆమెను పెళ్లి చేసేసుకున్నాడంట. మరి ఎట చేసేసుకున్నాడు? ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, ఎట పెళ్లి చేసుకుంటావు? 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు
అందుకనండి పెళ్లి చేసుకుంటూ తిరుగుతున్నాను అంటారు. ఎట తిరుగుతావండి? జంతువా? జంతువులకి వరస వాయిలు లేవు. దేవుడు వివాహ బంధాన్ని పవిత్రమైన బంధంగా ఉంచాడు. దేవుడు వివాహమైన వధూవరుల మధ్య సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య ఉండేది, కానీ అది నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించేది కాదు. అందుకే వ్యభిచారులను, వేశ్యాంగులను తీర్పు తీర్చక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బాత్తో చెప్తున్నానండి. రాత్రి ఒక చిన్న దంపతులు 6 రోజులు 8 రోజుల బిడ్డను తీసుకుని వచ్చి, అయ్యా దగ్గరకు వచ్చి పక్కల కింద పడితే అవమానమని, అయ్యా నాకు నా భార్యకి బిడ్డకి ఎయిడ్స్ ఉందని డాక్టర్ చెప్పారండి. తట్టుకోలేకపోయాను నేను. వాళ్ళిద్దరికి ఉంటే ఉంది. అప్పుడే పుట్టిన 6 రోజుల బిడ్డ ఏం పాపం చేసింది? నీ పాపం నీ బిడ్డల మీదకి రాకుండా నీవు నీ భార్యకు ఆ రోగాన్ని అంటించకుండా పరస్త్రీ దగ్గరికి, ఈ ఎయిడ్స్ రోగానికి ముఖ్యమైన కారణం ఇది అంటు రోగం కాదు, ఇది లైంగిక సంపర్కం వల్ల వచ్చే రోగమే. ఇది ఎక్కడో ఆఫ్రికా అరణ్యంలో ఒక కోతితో ఒకడు సంపర్కం చేశాడంట, అప్పుడు పుట్టినాయి అంట ఆ రోగ క్రిములు. అవి పాశ్చాత్య దేశానికి వెళ్ళినాయి అంట స్టైల్గా. అక్కడ పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు నీచమైన కార్యాలు చేస్తూ వరుస వాయులు తప్పి అది విస్తరించిపోయింది ఎయిడ్స్ రోగం. అక్కడి నుంచి మన దేశానికి వచ్చింది, ముంబాయికి వచ్చిందంట. ఇప్పుడు అడగండి, ఆంధ్రాలోకి వెళ్ళి, తెలంగాణలోకి వెళ్ళి, ఒక పల్లెటూరులోకి వెళ్తే నాకు ఊర్లో చెప్పారు, అయ్యా ఈ ఊర్లో సగానికి సగం మందికి ఎయిడ్స్ రోగం అండి. అంటే ఆ ఊర్లో నీతి న్యాయాలు లేవన్నమాట, వరుస వాయులు లేవన్నమాట, కుటుంబానికి విలువ లేదన్నమాట. జాగ్రత్త, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఎవడైనా దాన్ని చెడగొడితే నేను నిన్ను పాడు చేస్తానన్నాడు దేవుడు. ఎంతమంది దేవుని శరీరాన్ని, దేవుడు నీకు ఇచ్చిన శరీరం దేవుని నిమిత్తం అండి, వేషల నిమిత్తం కాదు, అల్పకాల పాప భోగం కోసం కాదు. నీవెంత అద్భుతంగా సృష్టించబడ్డావో నీవు ఎరుగుదువా? నిన్నెంత ప్రేమించి నీకు ఒక రూపాన్నిచ్చి, నీకు ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి దేవుడు నిన్ను కాపాడుతున్నాడో నీవు ఎరుగుదువా? యవ్వనుడా, నీ యవ్వన బలాన్ని బట్టి విర్రవీగొద్దు, నువ్వు సౌందర్యాన్ని బట్టి నీవు మోసపోవద్దు. ఎంతోమంది ఈ రోజున ఆశా నిగ్రహం లేదు, అందుకనే వ్యభిచార క్రియల్లో పడిపోతున్నారు. ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్, ఎంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వచ్చేటప్పటికే కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ పిల్లలు, ఆడపిల్లలు. నీచ కార్యాలకు బలైపోతున్నారు ఎంతోమంది యవ్వన బిడ్డలు. చెప్పే తల్లిదండ్రులు లేరు, క్రైస్తవ సంఘంలో బోధించే బోధకులు లేరు, కౌన్సిలింగ్ ఇచ్చే సలహాలు ఇచ్చే దేవుని బిడ్డలు లేరు. అదేదో సరదా అనుకొని, అదేదో సంతోషం అనుకొని, అదేదో న్యాచురల్ యవ్వన కాలంలో ఈ ఉద్రేకాలు సహజమే కదా అనుకొని ప్రేమని పాపాల్లో పడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతమంది ఈ రోజున ఆశా నిగ్రహం అనే ఫలము లేనందున అవస్థలు పడుతున్నారు. ఎందుకండి? అప్పులు 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 అప్పులు. ఇప్పుడు నేను అప్పులున్న వాళ్ళందరూ చేతులు ఎత్తమంటే మీలో ఎంతమంది ఎత్తారో తెలుసా? మీరు అందరూ ఎత్తినా కూడా సందేహం ఏమీ లేదు. ఎందుకు అప్పు చేశావు? నా దగ్గరకు వచ్చి అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయమని అడుగుతా. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, ఎందుకు అప్పు చేశావు? అమ్మాయి పెళ్లి చేసి అప్పు చేశానండి. ఎవరు చేయమన్నాడు అమ్మాయి పెళ్ళి అప్పు చేసి? లేకపోతే ఎవరు చేసుకొని అంటున్నారండి? సరే అమ్మ, అప్పు చేసి కట్నం ఇచ్చి పెళ్లి చేసావు. ఎలాగున్నారు దంపతులు? 3వ రోజే పంపించేశాడండి. ఏంటండి? వాడి కట్నం అడిగేవాడు కట్నం ఇచ్చాక వాడు ఉంచుకుంటాడని నీకు నమ్మకం ఏంటమ్మా? ఆ కట్నాలు అడిగే పిచ్చోళ్ళని అదేదో ఛానల్ వేస్తుంటారు, కట్నం అడిగేవాడు గాడిదంట. ఫిక్స్ అయిపోయింది మన భారతదేశంలో ఈ కట్నాల కోసం అప్పులు, ఆర్భాటం. ఒక్కరోజు ఆర్భాటం కోసం అప్పులు చేసి పెళ్లి చేసుకున్న దంపతులకి సుఖం లేదు, తల్లిదండ్రులకి సుఖం లేదు. ఎందుకంటే ఒక నిగ్రహం లేదు. దేవా, ఈ వివాహానికి కావాల్సిన డబ్బు దయచేయి. 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళకు పెళ్లి చేయాలంటే ఆ బిడ్డ పెళ్లి కోసం నువ్వు సిద్ధపడవచ్చు కదా, నువ్వు పొదుపు చేసుకోవచ్చు కదా, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. సడన్గా పెళ్ళి అనుకోండి, సడన్గా అప్పు చేసేసి, సడన్గా పెళ్లి చేసేసి ఆ తర్వాత ప్రార్థన చేయడానికి టైం సరిపోవట్లేదండి, అప్పులు తీర్చడానికే టైం లేదండి చెప్తున్నావు. ఆశా నిగ్రహం లేదు.
అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. బైబిల్లో ఉందండి, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకండి. 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. రూపాయి పావల కానుక నాకు మొదటిసారి సేవలో ₹1.25 వారానికి. అంతే కానుక వచ్చేది. 3-4 ముసలమ్మలు వచ్చి కానుకేసిపోయేవాళ్ళు. అలాగ బియ్యం తెచ్చి నా భార్య నేను అదే తినేవాళ్ళం. మేము దిక్కుమాలం కాదు. మేము చెప్పాను కదా, ఇంజనీర్ కుటుంబంలో పెరిగి పెద్దవాళ్ళే. మాకు బిల్డింగ్లు ఉన్నాయి, కావస్తులు ఉన్నాయి, ఆస్తులు. కానీ దేవుడు వెళ్ళమన్న గ్రామానికి వెళ్ళి దేవుడు చేయమన్న సేవ చేస్తున్నప్పుడు ఓ పూరి గుడిసెలో ఉండి ఆ గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు ఆ చిన్న కానుకతో దేవుడిని స్తుతిస్తూ సేవ చేశాను. దేవుడు చెయ్యమంటే చేశాను. ఉండమన్న చోట ఉన్నాను. దేవుడు నన్ను దిక్కుమాలినోడు చేయలేదు. నా బిడ్డలను దరిద్రులు చేయలేదు. దేవుడికి లోబడితే ఏమైపోద్ది నీ భవిష్యత్తు అని తిట్టారు చాలామంది. నన్ను సేవ చేయాలంటే నీ పర్సనాలిటీకి నువ్వు ఏదన్నా ఉద్యోగం చెయ్యి, సైడ్ బిజినెస్ ఏదైనా చెయ్యి, ఎట్టా పోషించుకుంటావు రేపది నీ బొద్దనని భార్య పిల్లలు అన్నారు. ఏమక్కర్లా, ఏ బిజినెస్ అక్కర్లా, నా ఏసయ్య బిజినెస్ నా బిజినెస్. ఈ రోజున క్రైస్తవ బోధకుల బోధ ఎలా తయారైందో చూడండి. ఎప్పుడో పౌలు గారి చేతికొట్ట పట్టుకుంటే వాళ్ళు బాగైపోయారని ఒక సందర్భంలో ఒక సమయంలో వారు విశ్వాసంతో వచ్చి పట్టుకొని బాగైపోయారని ఇప్పుడు చేతికొట్టలు అమ్ముతారంట. చేతికొట్ల బిజినెస్. గుడ్డలు కొనుక్కుంటాం ఏంటండి, బాటిల్ కొనుక్కోవటం ఏంటండి, మాటింగ్. మేము పుస్తకాలు ఎందుకు కొనుక్కోం? అది దేవుని వాక్యం చదువుకోవడానికి కొనమంటున్నాం అంతే. ఏమి పుస్తకం తల కింద పెట్టుకో నీకు పొద్దున కల్లా ₹1,00,000 వస్తాయని నేను చెప్పటల్లా. అదే మంత్రాల పుస్తకం కాదు. ఇది దేవుని వాక్యం. అది ప్రింట్ చేయడానికి డబ్బులు అవుతాయి కాబట్టి ఆ డబ్బు మీరు చెల్లించి తీసుకెళ్ళమంటున్నాం అంతే. కానీ ఈ రోజున చాలామంది సేవను మనుషులకు ఆశా నిగ్రహం నేర్పించటకు బదులు మనుషులకు ఆశలు పెడుతున్నారు. నువ్వు ఇస్తే నీకు వచ్చేస్తుంది, నువ్వు ఇస్తే ఒక కొత్త రాశారు. అయ్యగారు చెప్పారని టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే నీకు ₹1,00,000 వచ్చేస్తాయి, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పారని అప్పు చేసి 10,000 కట్టాలయ్యా. టీవీకి ఉద్యోగం రాలేదు, డబ్బులు రాలేదు, అప్పులను మాత్రం రోజు వచ్చి అడుగుతున్నాడు. అయ్యా ఎవడు చేయమన్నాడండి అప్పు? దేవుని కోసం అప్పు ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకుంటే ఇయ్య దేవుడికి, లేకపోతే ఏమంట దేవుడు నిన్ను. పర్వాలేదు, అప్పు చేసేమొక దేవుడికి. ఇది ఇంకో పద్ధతి, వాయిదాల మీద దేవుడికి ఇస్తారంట. వాయిదాల మీద. ఇప్పుడు చెప్పేయండి అందరూ 10,000 ఇస్తామని, తర్వాత నెల మీకు ₹1,000 పంపించండి, ₹100 పంపించండి, మీరు బతుకున్నంతకాలం పంపిస్తూనే ఉంటుండే. ఇది ఏంటండి? ఇది ఆశా నిగ్రహం. అవునా? ఆశలు, దురాశలు. డబ్బులతో ఆశీర్వాదాలు కొనుక్కోలేము. అప్పు చేయకండి. ఆశా నిగ్రహం. లోకములో తిండిని జయించలేనోడు ఏం చేయలేడండి. తిండిని జయించలేనోడు ఏం ఉపవాసం ఉండలేమనే వాళ్ళు తిండిని జయించలేకపోతున్నారు అన్నమాట. అప్పు చేసేవాడు ఆశలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు అన్నమాట. మాకు అప్పులు లేవండి, లోన్ ఉందన్నారు ఒకళ్ళు. అప్పులు లేవంట, లోన్ ఉందంట. అదేంటి లోన్ ఏంటి, అప్పేంటి? అబ్బా, ఇంగ్లీష్ మార్చినంత మాత్రాన వేరే అయిపోయిందా? మాకు అప్పులు లేవు, లోన్ లేవండి, క్రెడిట్ కార్డు ఉందండి అన్నారు ఇంకొక ఆయన. క్రెడిట్ కార్డు అంటే అర్థం ఏంటి చెప్పండి తెలుగులో? అప్పుల కార్డు. క్రెడిట్ కార్డు అంటే అర్థం ఏంటండి? అప్పుల కార్డు. రేపు సంపాదించే డబ్బులకి ఇయ్యాలే ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడేది క్రెడిట్ కార్డు. ఆ క్రెడిట్ కార్డు వాడేవాడికి ఎంత వాడుతున్నాడు, వాడికి ఏం డబ్బులు చేతితో లెక్క పెట్టినప్పుడు అయ్యో చాలా లెక్క పెడుతున్నానే, చాలా ఇస్తున్నాను అనుకుంటాడు. ఆ క్రెడిట్ కార్డు ఇచ్చేసిన వాడికి తట్టాడు, మొత్తం వెళ్ళిపోతాయి నీ బ్యాంకులో డబ్బులు అందులోకి. మళ్ళీ ఆ తర్వాత పోయి ఏంటి జీరో బ్యాలెన్స్ ఉంది ఏంటి? ఆశా నిగ్రహం. ఈరోజు నీ దేవునితో చెప్పండి. యోబు భక్తుడు ఒక నిబంధన చేశాడు. నేను దేవునితో నా కనులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగో చూతును, నేను పరస్త్రీని ఎందుకు చూస్తాను, అసలు చూడను నేను. దావీదు అంటున్నాడు, నేను వ్యర్థమైన వాటిని చూడకుండా. ఒక్కసారి చూశాడు ఒక సీను, పనికి మాలిన సీను. ఏం సీను? రోజు యుద్ధం చేసే దావీదు, ఎప్పుడు కొండల తట్టు కన్నులెత్తే దావీదు, ఒక స్టేజ్ వచ్చేటప్పటికండి మహారాజు అయిపోయేటప్పటికి బతకం వచ్చేసింది మనుషుడికి. అంతే, మనకంతే గొడవ. ఏమి లేనప్పుడు దేవుడు 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 అని ప్రార్థన చేస్తుంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు గారిచి ప్రార్థన చేస్తాం. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తే, దేవుడు ఆస్తి ఇస్తే, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తే,
దేవుడు అన్ని విధాలు నువ్వు దీవిస్తే, ఏ కొరత నీకు లేకపోతే దేవుడు గుర్తే రాడు. నిద్రపోవటం, తినటం, నిద్రపోవటం. పొద్దుగుంకు వేళ నిద్రలేశాడంట. ఎప్పుడు నిద్రపోతారండి మనుషులు? రాత్రిలా పగలా? సరే, ఇప్పుడు నైట్ అండ్ టైం డ్యూటీలు వచ్చినాయి, నాకు పగలకుండా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. మధ్యాహ్నం నిద్రపోయి లేస్తే సాయంత్రం ఎట్లుంటుంది తెలుసండి? తిక్కగా ఉంటుంది. ఎట్లుంటుందండి? ఇకారంగా ఉంటుంది, ఏదోలాగా ఉంటుంది. మధ్యాహ్నం నిద్ర లేచినోడు యేసయ్యా అని ప్రార్థన చేసుకోవడం బదులు మేడ మీదకి వెళ్ళి దిక్కులు చూస్తున్నాడు. పైకి చూసేవాడు ఎక్కడ చూస్తున్నాడు? కిందకు చూస్తున్నాడు. కింద సైనికుడి భార్య ఏ తరసాపో కట్టుకొని స్నానం చేస్తుంది. బాత్రూములు లేవు కదా అందరికీ. మరి మన భారతదేశంలో ఎంతమందికి బాత్రూములు ఉన్నాయి? ఎంతమందికి టాయిలెట్స్, లెట్రిన్స్ ఉన్నాయి? ఏమండి, ప్రభుత్వం వాళ్ళు కడతనాం అంటారు, ఒకటి ఉండదు అక్కడ. ఎంతమంది ఈ రోజున బహిర్భూమికి అని వెళ్ళి వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. వారు దుష్టుల చేతుల్లో పడిపోతున్నారు. పల్లెటూరులో ఇది సర్వసాధారణమైపోయింది. తెల్లవారుజామున చీకటితోటే వెళ్తే ఆ చీకటిలో ఎవరో ఒకళ్ళు మానభంగం చేయటం, అవమానం చేయటం. దేశం అభివృద్ధి చెందితే ముందు టాయిలెట్స్ ఉండాలండి ప్రతి వారికి, సెల్ ఫోన్లు కాదు. మన దేశంలో టాయిలెట్స్ కంటే సెల్ ఫోన్లు ఎక్కువ ఉన్నాయంటండి. కుటుంబానికి ఒక బరుగుదొడ్డు లేదు, కానీ కుటుంబంలో ఉన్న వారు అందరికీ అన్ని సెల్ ఫోన్లు ఉన్నాయంట చాలామందికి. ఆశానిగ్రహం లేదు. పౌలు బోధిస్తున్నాడు, ఫెలక్స్, నువ్వు ఎంత పెద్ద అధికారివైనా నీ మన్ననల కోసమో నిన్ను సంతోషపెడతానికో నేను బోధించను. నా దేవుడు నాకు చెప్పిన మాటలు బోధిస్తున్నాను. నీతి కలిగి బతుకు. నీ స్థానంలో నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుని నీవు నమ్మి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడవకపోతే అయ్యో నీకు శ్రమ. నువ్వు తాతల కాలం నుండి క్రైస్తవుడు అయినా, నీవు ఆరితేరిన బైబిల్ పండితుడు అయినా, నీవు అంతరంగంలో శుద్ధి కలిగి ఉండకపోతే, నీవు దేవుని నీతిని కలిగి జీవించకపోతే, నీవు ఆశానిగ్రహము అనే ఫలము నీలో లేకపోతే, ఆత్మఫలమేమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, విశ్వాసము, మంచితనము, 9 ఉన్నాయండి అక్కడ. ఆశానిగ్రహము. ఆ ఫలాలు ఫలించే క్రైస్తవుడిగా మనం ఉండాలండి. వరాలు వస్తాయి పోతాయి, ఫలాలు ఫలిస్తే మనలో ఉంటాయి, మనం ఫలించాలి. అవి వరం ఎవడో ఇచ్చింది, అది ఫలం మన దగ్గర ఉంది. నువ్వు ఫలించే క్రైస్తవుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. నీతిని గురించి, ఆశానిగ్రహముని గురించి 3వ పాయింట్ చాలా ముఖ్యమైనది, నేను చెప్పి ముగించేస్తున్నాను, దయచేసి గమనించండి. మళ్ళీ ఒక్కసారి మీ బైబిల్లో 24వ అధ్యాయం 24వ వచనం, అపోస్తలుల కార్యాలు. రాబోవు విమర్శను గురించి, రాబోవు విమర్శ దినమును గురించి, రాబోవు తీర్పును గురించి ప్రకటించాడు. దయచేసి గమనించండి, ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత దినం రాబోతుంది. దానికి ముందే మన యేసు ప్రభు మేఘారూఢుడై రాబోతున్నాడు. మనకి మరణం రాబోతుంది. ఎప్పుడు మరణిస్తాం మనకు తెలియదు. మనుష్యులు ఒక్కసారే మరణిస్తారు, ఆ తరువాత తీర్పు. చనిపోయిన తర్వాత జీవితాన్ని గురించి బోధించని బోధ క్రైస్తవ బోధ కాదండి. ఈ లోక సంబంధమైన క్షేమము కొరకే మనం యేసు ప్రభుని నమ్ముకున్న వారిమైతే లోకంలో ఉన్న వారికి అందరికంటే దౌర్భాగ్యాలు కొట్టామని బైబిల్ చెప్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఈ దేహంతో జరిగించిన ప్రతి విషయం, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఈ దేహముతో జరిగించిన కార్యములన్నిటి కొరకు దేవునికి లెక్కప్పజెప్పవలసి ఉంది. ఇవాళ నువ్వు అబద్ధమాడి తప్పించుకోవచ్చు. ఇవాళ నువ్వు 3వ కంటికి తెలియకుండా నీ ఇచ్చలు నెరవేర్చుకోవచ్చు. ఇవాళ నువ్వు మనుషుల మెప్పులు పొంది గొప్పవాడివై
ఈ లోకంలో చలమణి అయిపోవచ్చు. కానీ హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు తీర్పు రోజున ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు నీవు చేసిన కార్యాలన్నీ వరసగా నీ ముందు పెట్టి గద్దిస్తాడట. యేసు ప్రభువు నమ్ముకునేది పరలోక రాజ్యం చేరడానికండి. పరలోకం పోవాలంటేనండి మంచి కార్యాలు చేయటమో, మేలైన కార్యాలు చేయటమో, లేకపోతే కొంచెం నిష్ట కలిగి కొన్ని ఆచారాలు పద్ధతులు మార్చుకోవటం కాదండి. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుతో నీకు సంబంధం ఉండాలి. నేనే మార్గమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. ఈ రాత్రి భయంకరమైన ఉగ్రత దినం దగ్గరలో ఉందండి. శాస్త్రవేత్తలు పరిశోధన ప్రారంభించారంట. ఇప్పుడే గ్లోబల్ వార్మింగ్ అని ప్రపంచ నాయకులందరూ ఒక సమ్మిట్, ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎలాగా ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాలా, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, వాతావరణాలు తారుమారైపోతున్నాయి, వర్షాలు ఎప్పుడేమో ఎండ వస్తుంది, ఎండ అప్పుడు వర్షం వస్తుంది, అకాల వర్షాలు వస్తున్నాయి, వర్షం కురవాల్సినప్పుడు వర్షం లేక పంటలు పాడైపోతున్నాయి, మనుషుడికి అనేక రకాలైన లంగ్స్ సంబంధమైన, ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలు వస్తున్నాయి, మనుషుడికి ఎందుకు క్యాన్సర్, రోజు రోజుకి మనుషులకి ఎక్కువ మంది క్యాన్సర్ వస్తుంది, ఎందుకు ఈ ఎబోలా లాంటి జబ్బులు వస్తున్నాయి, ఏంటిదంతా కూడా మంచు కొండలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరిగిపోతుంది. ఇవన్నిటి సూచనలు చూసి ఎలాగైనా మన లోకాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని కాపాడుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వాతావరణాలు మారిపోతున్న మూలానే ఈ అకాలమైన వర్షం కురుస్తూనే ఉందని అంటున్నారు. ఇంకా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. చాలామందికి చర్మ సంబంధమైన రోగాలు, దద్దుర్లు, బ్లాక్ ప్యాచెస్. ఎందుకంటే సూర్యరశ్మి పడగానే ఆ మనుషుడి చర్మం పాడైపోతుంది. ఓజోన్ అనే ఒక లేయర్ పెట్టాడు దేవుడు, అదొక పొరలాగా పెట్టాడు. సూర్యరశ్మి నేరుగా మన మీద పడకుండా, మనమేమో పెద్ద జ్ఞానం అనుకోని ర్యాకెట్లు పంపించి పుష్షు పోయి ఆ ఓజోన్ అంతా కూడా చిల్లులు పెట్టేసి అదంతా పాడు చేసి పడేశారంట ఇప్పుడు. అందుకని సూర్యరశ్మి, సూర్యకిరణాలు నేరుగా మనుషుల మీద పడుతున్నాయి. పరకణ గ్రంథం చదివితే మనుషులకు బొబ్బలు వస్తాయంట, పుండ్లు వస్తాయంట. ఇదంతా చూస్తున్నప్పుడు యేసయ్య రాకడా ఈ లోకానికి అంతం సమీపమైందని తెలుస్తుంది. ఇంకా ప్రసంగించరేంటి ప్రసంగికులు? ఇంకా ఈ విషయం హెచ్చరించరేంటి విశ్వాసుల్ని? ఇంకా బుజ్జగిస్తారేంటి దేవుని బిడ్డలని చెప్పబడిన వారిని? రాబో విమర్శను గురించి, రాబో ఉగ్రతను గురించి, రాబో దినాలలో కలిగేటువంటి భయంకరమైన విపత్తుల గురించి, రాబో తీర్పుని గురించి ప్రకటించని ప్రకటన క్రైస్తవ ప్రకటన కాదు. ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారు ఎవరైనా నరకానికి పోతే నన్నే దేవుడు లెక్కడుగుతాడన్నంత భారంతో నేను ఈ వాక్యం చెప్తున్నాను. నువ్వు చెప్పు, వాడు వినినను వినకపోయినను చెప్పు అన్నాడు ప్రభు. ఈ రాత్రి ఈ యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా చేసుకోకపోతే, నీ స్థానంలో నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుని నీవు నమ్మి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడవకపోతే అయ్యో నీకు శ్రమ. నువ్వు ఫలించే క్రైస్తవుడు ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. క్రీస్తులో ఆయన నిలిచి ఉంటే గాని ఫలించలేవని చెప్పాడు ప్రభు. రోజు దేవుని వాక్యం చదవండి దయచేసి. రోజు మోకరించి ప్రార్థన చేయండి, దేవునితో సహవాసం చేయండి. ఎప్పటికప్పుడు నీ హృదయంలో దోషారోపణలు చేసే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి. పొరపాటును తొందరపడి ఎవరితోనైనా అబద్ధమాడితే క్షమాపణ అడగండి. బూతు మాటలాడితే, నోటుకొచ్చినట్టు కఠినమైన మాటలతో అవతల వారి గుండెలు గాయపరిచి ఉంటే క్షమాపణ అడగండి. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, మంచి మనస్సాక్షిని కాపాడుకోండి. అప్పుడు నువ్వు చచ్చినా ఆయన వచ్చినా పరలోకంలో ఉంటావు. ఈ రోజున ఎందరో హృదయం అంతా గందరగోళంగా ఉంది, హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం లేదు. నాకు అర్థం కాలేదండి, కొత్తగూడెంలో లేక ఈ ప్రాంతాల్లో ఎందుకు ఇంతమందికి ఫిట్స్ వస్తున్నాయని నేను ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఫిట్స్ వస్తున్నాయి. బ్రెయిన్లో ఉన్నటువంటి డిజార్డర్స్ వలన
ఫిట్స్ వస్తాయి. రెండోది దురాత్మల సమూహాల ప్రభావం వలన, దురాత్మల వలన ఫిట్స్ వస్తాయి. అది ఏదైనప్పటికీ స్వస్థపరచగలిగిన ప్రభువు ఉన్నాడు. నీ మనస్సును దేవునికి అప్పగించు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ కూర్చోకు. చాలామంది తలపోటు. ఇప్పుడు నేను అడిగితే ఎంతమంది తలపోటు అంటే చేయెత్తుతారేమో, కానీ మనకి టైం లేదు. ఇప్పుడు తలపోటు ఎందుకు వస్తుంది? ఆలోచించుకుంటా కూర్చుంటే తలపోటు రాదు. ఎప్పటి తెచ్చాలి? ఈ మనిషి ఇంక మారడం. ఈ పిల్లోడు వింటలేదే, వీడు మారడేమో, వీడు చదవడేమో, చదవకపోతే ఏమైపోద్ది? మా అత్తగారు ఒకటి చంపేస్తుంది, ఏమో పోనా పోదు, చావదు. ఏంటండి నవ్వుతారేంటి? నిజమా అబద్ధమా? అత్తపోరున్న వాళ్ళకి తెలుసు అది. మంచి అత్తలు ఉన్నారండి మా ఇంట్లో. మా కోడళ్ళని మేము కోడళ్ళని పిలవం, మమ్మల్ని వాళ్ళ అమ్మ నాన్నని పిలుస్తారు, డాడీ మమ్మీ అంటారు అంతే. మా కొడుకులు కుమార్తెలే ఉన్నారు, మా కోడలు లేరు మా ఇంట్లో. మేము అలాగే వాళ్ళని, మా బిడ్డలను ఎలా ప్రేమిస్తామో, మాకు దేవుడిచ్చిన కుమార్తెలను అలాగే ప్రేమిస్తున్నాం, వాళ్ళకిచ్చిన బిడ్డలను అలాగే ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమ ఉన్న చోట కోడలు, అత్త, తోడి కోడలు, ఈయంకుడు ఏంటంటే అంటారు చూడండి, ఇవన్నీ ఉండవు. మీ ఈయంకుడు మీ ఫ్రెండ్ అవుతాడు, మీ కోడలు మీ కూతురు అవుతుంది, మీ అత్త మీ అమ్మ అవుతుంది, మీ అల్లుడు మీ కుమారుడు అవుతాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది కుటుంబంలో. నీ పిచ్చి ఆలోచనలన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గర పెట్టి మొరపెట్టు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడుదువు. అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు, స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. ఈ పాయింట్ నేను వదిలిపెడతలేదండి. అంటే మేము పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఇలాగే బాధపడాలా అని నేను అంటం లేదు. తప్పకుండా యేసుక్రీస్తు నామంలో స్వస్థతలున్నాయి. ఈ రోజున ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పించగలను టీవీలో, కానీ సమయం లేదు. సువార్త చెప్పడానికే సమయం చాలటం లేదు. సాక్ష్యాలు చెప్పించుకుంటూ కూర్చుంటే జైపాల్ పెద్దోడు అవుతాడేమో, కానీ దేవుని మహిమను దొంగిలించేస్తామని భయం నాకు. కానీ ఈ రోజున క్యాన్సర్ పేషెంట్స్ ప్రార్థన చేసినప్పుడు స్వస్థపడుతున్నారు. ఎయిడ్స్ పేషెంట్స్ ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా స్వస్థపడి మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ చూసినప్పుడు ఆశ్చర్యపడుతున్నారు డాక్టర్లు. అలాంటి కార్యాలు చేయగలిగిన వాడు యేసు ప్రభు. ఆయన నానా విధమైన రోగములను ఆనాడు స్వస్థపరిచాడు, ఈనాడు స్వస్థపరిచాడు. కానీ నేను యేసయ్యను వెంబడించేది నా రోగాలు పోగొట్టుకోవడానికి కాదు, నా పాపాలు పోగొట్టుకోవటానికి. పాపాలు పోతే రోగాలు వాటంతటా అయ్యేపోతాయి. ఒకడు ముక్కు మీదంట ఈగ వాలిందంటండి, ఉష్ అన్నాడంట, మళ్ళీ వచ్చిందంట, ఉష్ అన్నాడంట, మళ్ళీ వచ్చిందంట, ఉష్ అంటాడు. ఎదురుకుంటున్నాడు చెప్పాడు, మరి ముక్కు నుండి బెల్లం ఉందిరా, అందుకు వస్తుంది ఈగ, నీ ముక్కు మీద ప్రేమ వచ్చి కాదు, ముక్కు కడుక్కోరా అన్నాడు. ముక్కు ఎప్పుడైతే వాడు శుభ్రంగా కడుక్కున్నాడో ఇంకా ఈగ ముక్కు దగ్గరికి రాలేదు. ఏమండి, నీలో పాపం ఉన్నప్పుడు రోగాలు బాధలు వస్తాయి. పాస్టర్ గారు వస్తే ఉఫ్ అంటాడు అనమాట. పాస్టర్ గారు అయ్యగారు రోగం ఉఫ్ పోమ్మా పో. ఇప్పుడు ఎక్కువ మందికి ప్రార్థన చేయలేక ఏకంగా ఇది పెట్టేశారు, ఏంటది, వెళ్ళిపోండి ఏంటండి. అయ్యో, దయచేసి జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధకులు బయలుదేరారు. వాక్యములో క్రీస్తు దగ్గరకు నడిపించకపోతే, యేసుక్రీస్తు ద్వారా కలిగే స్వస్థతను నేను ప్రార్థన చేస్తే వచ్చిందన్నట్టుగా మార్చుకుంటే అయ్యో అది భయంకరం. ఈ రాత్రి మీరు నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. ఈరోజు మీరు విన్న వాక్యం మీ బ్రతుకంతా మీరు పడిపోకుండా మీరు క్రీస్తు కొరకు నడవడానికి శక్తినివ్వాలి. ఈరోజు మీరు దేవుడితో చేసిన తీర్మానం మీ బ్రతుకంతా నిలబెట్టుకున్నట్లుగా ఆయన కృప మిమ్మల్ని వెంటాడాలి. ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడ ముట్టి స్వస్థపరిచిన స్వస్థత నిరంతరమైన స్వస్థతగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడున్న మీరందరూ కూడా మీ హృదయాలను మార్చుకొని, మీ స్వభావాన్ని మార్చుకొని, అది మీ సొంత శక్తితో కాదు, మీ తప్పులను ప్రభు దగ్గర ఒప్పుకొని, నీ స్థానంలో నీ కొరకు మరణించిన యేసుక్రీస్తునందు విశ్వాసమించి, నీ పాపము నీ ఒప్పుకుంటే ఆయన కడుగుతాడని నమ్మి క్రీస్తు నూతన హృదయాన్ని పొంది దేవుని రాజ్య వారసుడు కావాలి.
ఫెలెక్స్, బోధించమన్నావు కదా అని నీకు అనుకూలమైన బోధ నేను చెయ్యను, నిన్ను సంతోషపెట్టే బోధ నేను చెయ్యను. ఇది క్రైస్తవ బోధ సారమని, నీతిని గురించి, ఆశానిగ్రహమును గురించి, రాబో తీర్పును గురించి ప్రకటించినప్పుడు ఆ ఫెలెక్స్ భయపడిపోయాడంట. తన తప్పులన్నీ బయటపడిపోతున్నాయి ప్రసంగం చేస్తుంటే, తన సంగతి అంతా బయటపడిపోతుంది. తట్టుకోలేకపోతున్నాడు. పక్కన నేను పాపిని అనే సమయం వచ్చేసింది, నాకు రక్షణ కావాలి అనేటువంటి ఆతృత వచ్చేసింది. కానీ అతడు తన హృదయాన్ని కఠినపరుచుకొని సరే 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 వెళ్ళు ఇంకోసారి వచ్చి చెబుతూ కానీ వెళ్ళిపోమన్నాడంట. ఈ రాత్రి మీరు అలాగంటే వెళ్ళిపోమంటారా? సరే సరే వెళ్ళండి పాస్టర్ గారు, ఇంకోసారి వచ్చి చెబుతారు కానీ అప్పుడు మారు మనసు పొందుతామంటారా? లేకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఈరోజు నేను దేవునితో అటో ఇటో తేల్చుకుంటానండి. ఈరోజు దేవునితో నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మోకారు మీద ప్రార్థన చేసి నా హృదయంలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకుంటాను. నా జారత్వాలు, నా ఆలోచనలు, నా పనికిమాలిన పనులు, దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపమును నేను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన ఇచ్చే నూతన హృదయం కొరకు వేడుకుంటాను అంటారా? నా పేరు జీవగ్రంథంలో రాయబడే వరకు నేను దేవునితో పోరాడతాను అని అంటారా? యాకోబు దేవునితో పోరాడి జయించాడు. యాకోబు చాలా ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడండి. పశువులు, మందలు అన్నీ వచ్చాయి, 2 భార్యలు, 3 మంది పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా మిగిలినది బైబిల్లో. అవన్నీ నిజమైన ఆశీర్వాదాలుగా, ఆస్తులు, పాస్తులు, భార్య, బిడ్డలు, ఇల్లులు, వాకిళ్ళు, ఉద్యోగాలు, ఇవి కాదండి నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం మనశ్శాంతి కలిగి ఉండటం. నిజమైన ఆశీర్వాదం దేవునిచ్చేది. అందుకని దేవునితో పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. ఆ రాత్రి ప్రభు అతన్ని దర్శించి, నీవు ఇక మోసగాడివి కాదు, యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు అనబడతావు, నీవు రాజకుమారుడివి, నీవు నాతో పాటు సింహాసనంలో కూర్చోబోయేవాడివని దేవుడు అతన్ని దర్శించి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ రాత్రి అలాగే మీరు కూడా దేవునితో పోరాడి ఆయన సాక్షులుగా జీవించే వరకు ఆయనతో పెనుగులాడండి. దేవుడిచ్చే నూతన జీవితాన్ని సంపాదించుకోనండి. సమాధాన సంతోషాలు కలిగి జీవించండి. మీ అప్పులు తీరిపోవడానికి, మీ జబ్బులు స్వస్థపడడానికి, మీ కోరికలు, మీ అవసరతలు తీరడానికి అద్భుతాలు చేసే దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మనల్ని తప్పక పోషిస్తాడు. గడ్డి పువ్వులను అలంకరించే దేవుడు మనకు కావలసిన వస్త్రాలను తప్పక ఇస్తాడు. ఒక 2 కాసులకు అమ్ముబడిపోయే ఆ చిన్న పిచ్చుక తనకు తెలియకుండా ఒకటి కూడా కింద పడదంట. ఆ 2 కాసులకు అమ్మే చిన్న పిచ్చుకను కూడా గుర్తించిన దేవుడు నిన్ను నన్ను బాగా ఎరుగున్నాడు. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్న ప్రభు మనందరం ఆయన బిడ్డలు అవ్వాలని ఆశించాడు. అందుకే ఈ ఆవరణలో నీకు తెచ్చాడు. ఈ 3 రోజులు ఈ కూడికల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళదాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీ బాధ ఏదో, మీ సమస్య ఏదో, మీ అవసరత ఏదో నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అడగండి ప్రభువుని. నా కుటుంబం చితికిపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నా శరీరం గుల్ల చేసుకున్నాను, నాకు సహాయం చేయి. యేసయ్యా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కష్టాలుండగా వారే దూషించగా, అవును, వేదనతో చింతించగా దేవా, కష్టాలలోనే ఉండగా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా, నా సొంత వాళ్ళే
విడిచిపెట్టారయ్యా. నా ఇంటి వారే నన్ను అవమానపరుస్తున్నారయ్యా. నేను నమ్ముకున్న వారు నాకు ద్రోహం చేశారయ్యా. నేను ఎదురు చూచిన వారు నన్ను మోసం చేశారయ్యా. ఈ లోకంలో ఏ గతి లేని స్థితిలో ఉన్నానయ్యా. నువ్వు నన్ను ఆదరిస్తే నాకు చాలయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరి ప్రభుతో చెబుదాం. రెండు చేతులు ఆకాశం వైపెత్తి నోరు తెరిచి దేవునితో మాట్లాడే సహోదరుడా, నీకు కష్టం ఉంది, నీకో బాధ ఉంది, నీకో కొరత ఉంది, నీకో సమస్య ఉంది. అది నీ నోరిప్పి నీ దేవుడితో చెబితే ఇప్పుడే నీకు విడుదలుంది. ఇప్పుడే విడుదలుంది. ఇప్పుడే నీకు స్వస్థత ఉంది. ఎంతకాలం తాగుతావు సహోదరుడా? తాగి 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 ఒళ్ళంతా గుళ్ళ చేసుకున్నావు కదా. ఇదిగో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ త్రాగుడి నుంచి నిన్ను విడిపించడానికి, నీకు నూతన జీవితం ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. అయ్యా, నన్ను కనికరించని నువ్వు అడిగితే చాలు. ప్రార్థన చేయి. యవనస్తుడా ప్రార్థన చేయి. సహోదరి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ ఆవరణలోనికి తగ్గి చూడయ్యా. నీ బిడ్డలు చేస్తున్న మొరలను నీవు విను నాయనా. వారి గుండెల్లో నుంచి వచ్చే రోదనలు విను నాయనా. మూలుగులు వినయ్యా. వారి కోరికలను చూడయ్యా. వారి స్థితిని గమనించి వారికి కావలసిన అవసరతలు తీర్చు నాయనా. సర్వశక్తిమంతుడవు, సర్వశక్తి సంపన్నుడవు నీవు. అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నవాడివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఫిట్స్తో బాధపడుతున్నాను అని అనేకులు చెప్పారు. ఈ రాత్రి నీ శక్తిని వారి మీదకు పంపించి ఆ బ్రెయిన్లో ఉన్న ప్రతి నరాన్ని ముట్టునైనా ఒక అద్భుతాన్ని జరిగించు. దురాత్మల చేత పీడించబడుతున్న వల్ల ఫిట్స్ వచ్చిన వారు ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. స్వస్థపరిచి విడిపించి నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు సాగిపోవుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాడ్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి.
ముఖాముఖిగా మీరు చూడటానికి మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. బ్రతుకు భారం